నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 6వ తేదీన కుంభరాశి వీరికి ఇలాంటి అదృష్టం ధనలాభం అనేది కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సూర్యబలం మరింత పెరగడం వలన వీరికి ఏది చేసినా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టండి. దానివల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది వెంటనే వస్తుంది. అలాగే ఆర్థికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారు ఎలాంటి సంతోషం అనేది కలుగుతుంది, అలాగే ప్రేమలో చిన్న సమస్య అనేది చోటు చేసుకుంటుంది. ఆ సమస్య ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, శత్రుప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, మరి ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కార మార్గం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ స్పెషలిస్ట్ కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే పరిష్కార మార్గం 100% చూపబడును. కాబట్టి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్య ఏమిటో తెలుసుకోండి. ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. కుంభరాశి వారికి ఈ నెల చాలా అదృష్టకాలం. ముఖ్యంగా మే 6వ తేదీ 7వ తేదీలో వీరికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడు 3వ స్థానంలో, శనీశ్వరుడు 2వ స్థానంలో సంచారం వలన ఈ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే సమయం వచ్చింది. కాబట్టి వీరికి శనీశ్వరుడు మంచి చేసి మాత్రమే వెళ్తాడు. కాబట్టి వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే అప్పుల బాధ నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలైనా శత్రుపీడ, నరఘోష కూడా పూర్తిగా తగ్గుతుంది. శత్రువులతో ఇబ్బంది అనేది మొత్తం పోతుంది. సూర్యబలం వీరికి యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షం ఈ రూపంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మే నెలలో మీకు యోగదాయకమైన ఈ మాసం కాబట్టి ఈ రోజున మీకు చాలా అదృష్టం, ఐశ్వర్యం ఈ రూపంలో రాబోతుంది. వీరికి యోగదాయకరమైన రోజులు కాబట్టి వీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారం చేయాలనుకున్నా, లేదా ఉద్యోగ మార్పు వలన ఏదైనా చేయాలనుకుంటే ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. మీ జీవితంలో విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం, ధనలాభం, ఆస్తి ఏవైనా కొనుగోలు చేయడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచన విధానం సరియైనదిగా ఉంటుంది. అలాగే ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచన విధానం వస్తుంది. మీరు చేసే వృత్తి కాకుండా మరో విషయంలో ఎక్కడైనా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ రాశి వారి లక్షణాలు చూసినట్లయితే వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అందులో ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలలో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఎవ్వరు అడిగినా కూడా కాదనకుండా సహాయం చేస్తారు. అది డబ్బు పరంగా కానీ లేదా ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వీరి సహాయం ఇతరులు పొందుతారు. కానీ ఇతరులు గుర్తించలేకపోతారు. అది చిన్న సహాయమే కదా అని పట్టించుకోరు. అవసరానికి చిన్న సహాయమైన అది పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరి సహాయం ఎప్పటికీ వృధా పోదు. వారు గుర్తించకపోయినా మీకు ఆ దైవ నిర్ణయం అనేది ఏ రూపంలో ఉంటుందో తెలిసే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి దైవశక్తి, దైవ బలం ఎక్కువగా ఉంటుంది. వీరికి దైవం అంటే చాలా ఇష్టం, భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఎవరికి సహాయం చేసినా కూడా తమ అవసరానికి మాత్రమే చేస్తున్నారని అనుకుంటారు. దానికి చెప్పాలంటే కుంభరాశి వ్యక్తులు కల్మషం లేని వ్యక్తులు. కాబట్టి వీరి మనసులో ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు సహాయం చేయాలి, కష్టపడాలి, కష్టపడితేనే మనకు డబ్బు వస్తుందని ఆలోచన విధానం వీరికి ఉంటుంది. ఎదుటివారు గుర్తించలేకపోతారు. వీరు మంచివారు అనుకోరు, మూర్ఖులు అలాగే అమాయకులు అనుకుంటారు. కానీ వీరి అవసరం
అవసరాలు చాలామందికి ఉంటాయి. ఎంతోమందికి వీరు సహాయం చేస్తూ ఉంటారు. డబ్బు పరంగా కానీ, మాట రూపంలో కానీ, ఏ విషయంలోనైనా ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు. వీరు ఎవరితోనైనా స్నేహం చేశారంటే, వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకుంటే వారు ఎంత దూరమైనా వెళ్తారు. వారికి ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చూడడానికి చాలా కష్టపడతారు. కానీ ఒక్కసారి వారిపైన మనసు విరిగిందంటే వారి వైపు అస్సలు చూడరు. ఎంత సహాయం చేస్తారో వీరి మనసుకు నచ్చకపోయినట్లయితే అస్సలు వారి వైపు చూడరు. సారి మనవారు అనుకుంటే వారి కోసం ఎంతైనా చేస్తారు. లేదా మానసికంగా కానీ, లేదా శారీరకంగా కానీ, లేదా ఈ రాశి వారికి మనసుకు నచ్చకపోయినట్లయితే అస్సలు వారిని దగ్గరకు రానివ్వరు. వ్యాపారం, వృత్తి, ఉద్యోగాల్లో మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు మాత్రమే చూశారు. ఆర్థికంగా నష్టాలు చూశారు. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా వీరికి లాభదాయకంగానే ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా మే 6వ తేదీ, 7వ తేదీల్లో వీరికి సరి అయిన రాజయోగం అనేది పట్టబోతుంది. అది మీరు సద్వినియోగం చేసుకోవాలి. వృధా అస్సలు చేయకండి. ఇంకా ఏదైనా ఉద్యోగం మార్పు చేయాలనుకుంటే ఈ రోజు నుండి ప్రయత్నించండి. మీకు తగిన ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే ఇలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా మీరు శ్రద్ధ చూపిస్తే సరిపోతుంది. మిగతాదంతా ఆ దైవ నిర్ణయంతో నడుస్తుంది. ఇక ముఖ్యంగా ఈ 2 విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ 2 ముఖ్యమైన విషయాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ రాశి వారికి మంచి చేయడం చాలా ఇష్టం. కానీ అతి మంచితనం కూడా అస్సలు బాగుండదు. కాబట్టి ఈ రాశివారు ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలి, ఎంతవరకు మాట్లాడాలని ఆ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మంచితనంతో మీరు ఎంతవరకైనా వెళ్తారు. నష్టాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి తిరిగి మీపైనే మళ్ళీ మాట వస్తుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మీరు ఎంతవరకు సహాయం చేయాలి, మీతో ఎంతవరకు అవుతుంది, లేదా మీ సమయాన్ని వృధా చేయకుండా వారికి హెల్ప్ చేసి మీరు పక్కన ఉండేసిండి. ఇలా చేయడం వలన మీకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. అతి మంచితనంతో ఎలాంటి సహాయమైనా చేస్తారు. కానీ మీరు సహాయం చేయండి, కానీ అతి మంచితనంతో చేయకండి. దుప్పటి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే కాళ్ళు చాపుకోవాలి. కాబట్టి మీకు తగిన సహాయం మాత్రమే చేయండి. అతిగా చేసినట్లయితే చాలా ఇబ్బందుల్లోకి, నష్టాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నాటి శని ప్రభావం వలన ఇంతకాలంగా ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ప్రేమలో విఫలం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు మంచి కాలం వచ్చే సమయం వచ్చింది. శనీశ్వరుడు మెల్లిమెల్లిగా గ్రహాలు మారడం వలన వీరికి మంచి చేసి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. ఇక ప్రేమలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమలో చాలా సంతోషంగానే ఉంటారు. కానీ చిన్నపాటి మాటనే పెద్దగా అపార్థం చేసుకునే సమయం అనేది ఈ రోజున రావచ్చు. కాబట్టి మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కానీ, లేదా కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది మానసిక ఒత్తిడి కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు, ప్రేమలో ఉన్నవారు కాస్త జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే ఈ రాశివారికి ప్రేమలో మంచి జరగాలనుకుంటే మీరు ఈ రోజున ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయండి. మే 6, 7వ తేదీల్లో ఏ రోజైనా మీరు చేయవచ్చు. అలాగే మానసిక ఒత్తిడి తొలగాలంటే మీరు ఏ దైవానికైనా తెలుపు రంగు పుష్పాలు సమర్పించండి. అలాగే ఈ రోజున మీరు తెలుపు రంగు దుస్తులు ధరించినట్లయితే మానసికంగా ఒత్తిడి కలగదు. అలాగే ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు కాస్త సమయం చాలా కఠినంగా, నష్టకాలంగా అనిపిస్తుంది. కానీ అది వెంటనే మీకు అదృష్టకాలంగా మారే అవకాశం వస్తుంది.